ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఇప్పటి వరకు కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసికి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏపీఐఐసి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మొత్తంగా 30,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తరలింపు, అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ మూర్తి. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన భేటీలో పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత కూడా చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా దృష్టి ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపైన కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఎస్ఐబిబి 6వ సంవత్సరం జరిగిన పలు సంస్థల పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేలా కూడా దానికి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ లెదర్ అండ్ ఫుట్ వేర్ పాలసీ కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. అలాగే పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ ఉంది, దాన్ని ఇక్కడికి ఏపీకి మార్చేందుకు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం తెలిపారు. అలాగే పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో డిఎంఈ వాహనాల ద్వారా కూడా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తూ కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీని ద్వారా పలువురు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి రావడంతో మరోవైపు వాహనాల మెయింటెనెన్స్ కూడా కష్టం అవుతుంది. దీని నేపథ్యంలో కూడా ఈ వాహనాల స్థానంలో కూడా రేషన్ షాప్ల ద్వారా కూడా లబ్ధిదారులకు సరుకులు పంపించేలా కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. అలాగే ఎనర్జీ టూరిజం శాఖకు సంబంధించి కూడా పలు రంగాల్లో 35,000 మందికి ఉపాధి ఉద్యోగాలు వచ్చేలా కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. అలాగే పోలవరం కనెక్టర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా ఏదైతే పాలనాపరమైన అనుమతులు కూడా ఇస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే ఏడాది అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలపై రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించారు. అలాగే ప్రధానంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐసికి ఉచితంగా 615 ఎకరాల భూములు కూడా ఇస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పారిశ్రామిక పార్కు ఏర్పాటు కూడా ఏపీఐఎస్కి భూమి కేటాయిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలిపింది. అలాగే సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదాని పవర్ కు సంబంధించి కూడా 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రోవర్ ప్రాజెక్టు సంబంధించి కూడా భూములు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. అలాగే కడప జిల్లాలో కొండాపురంలో దాదాపు 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు సంబంధించి కూడా అదాని పవర్ కు భూములు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భూములు కూడా దాదాపు ఎకరాకు 5 లక్షల రూపాయలు చొప్పున కూడా కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి సంబంధించి కూడా రాటిఫై చేసి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయిస్తున్నారు. అలాగే ప్రధానంగా దృష్టి కేబినెట్ లో పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగింది. కేబినెట్ భేటీ తర్వాత ఏపీ కేబినెట్ రైతాంగ సమస్యలపైన కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 45 నిమిషాల పాటు కూడా వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్ పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా చర్చించారు. ప్రభుత్వం రైతులకు అన్నదాతలకు అండగా ఉంటుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కూడా ఆయన మంత్రుల ముందు కూడా ప్రకటించారు. దాని ప్రధానంగా ఈ రోజు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో దాదాపు చర్చించారు మంత్రులు. అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు అప్డేట్ కూడా ఆయన డీజీపీ కేబినెట్ కూడా మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుని ఇంతకుముందు అరెస్ట్ చేశారు, ఇంకా కేసు ఎలాంటి పురోగతి పైన కూడా ఈ రోజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేబినెట్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు కూడా వివరించినట్టు సమాచారము. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.